అనగనగా ఒక అందమైన రాజ్యం. ఆ రాజ్యంలో ఒక పెద్ద తోట ఉంది. ఆ తోటకి కాపలాదారుడు సూరయ్య మరియు అతని భార్య నరసమ్మ. వారు తోటలోనే కాపురం ఉండేవారు. ఓ రోజు ఉదయం సూరయ్య తోటలో తిరుగుతున్నాడు. ఒకవైపున చెట్లు మేసి ఉండడం గమనించాడు. రాజుగారికి ఇది తెలిస్తే శిక్ష తప్పదేమోనని భయపడ్డాడు. తోటంతా తిరిగాడు. కొంచెంత బానే ఉంది. మరి జంతువులు లోపలికి ఎలా వచ్చాయి? సూరయ్యకి అర్థం కాలేదు. ఆ రోజు నుండి ప్రతి రాత్రి సూరయ్య మాటు వేసి కాపలా కాశాడు. పున్నమి రాత్రి రానే వచ్చింది. సూరయ్య జాగ్రత్తగా చూస్తున్నాడు. ఒక కాంతి తోటలోకి దిగింది. అది మెరిసే రెక్కల ఏనుగు. ఏనుగు తోటలో మేత మేస్తూ ఉదయం పైకి ఎగిరిపోయింది. సూరయ్య ఆ ఏనుగు తోక పట్టుకుని వింతలోకం చేరాడు. ఆ లోకం రత్నాలతో బంగారు భవనాలతో నిండిపోయి వింతలతో కలకలలాడుతుంది. అక్కడి నుంచి ధనం తీసుకుని భూమికి చేరుకున్నాడు. తన వింత అనుభవాలను ఊరికి చెప్పాడు. కొందరు నమ్మగా మరికొందరు అనుమానించారు. సూరయ్య వారిని కూడా పున్నమి రోజు తీసుకెళ్లాడు. రెక్కల ఏనుగుతో అందరూ వింతలోకం కోసం ఆకాశంలో ప్రయాణించారు. చివర్లో వేలాడుతున్న మల్లమ్మ గుమ్మడికాయలు ఎంత పెద్దవి ఉంటాయి అని ప్రశ్న అడిగింది. ప్రశ్న చివరకు సూరయ్యకి చేరింది. చూపించబోయి చేతులు విడిచాడు. అంతే, అందరూ భూమి మీదకి పడ్డారు. మరి వారి వింత ప్రయాణం ఇక్కడితో ముగిసింది.